ఈ వీడియోలో మనం వీలునామా రాసేటప్పుడు వీలునామా పత్రం మీద సాక్షి సంతకాలు అవసరమో లేదో తెలుసుకుందాం. అలాగే ఒకవేళ అవసరమైతే కనుక ఎంతమంది సాక్షి సంతకాలు కావాలో కూడా తెలుసుకుందాం. కాబట్టి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక భారతీయ వారసత్వ చట్టం 1925 సెక్షన్ 63 ప్రకారం వీలునామా రాసే సమయంలో తప్పనిసరిగా ఇద్దరి వ్యక్తుల సాక్షి సంతకాలు ఉండాలి. ఒక్కరి సాక్షిగా ఉండటానికి కుదరదు. ఒకవేళ సాక్షి సంతకాలు లేకుండా వీలునామా రాస్తే అది చెల్లుబాటు కాదు. వీలునామా రాసే వ్యక్తి స్వయంగా తన చేత్తో సంతకం కానీ లేకపోతే సంతకం చేయడం రాకపోతే కనుక వేలిముద్ర కానీ వేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే వీలునామా చెల్లుతుంది. ఒకవేళ వీలునామా కనుక చేతితో రాస్తే కనుక ఆ రాసిన వ్యక్తి కూడాను సాక్షిగా తీసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో మైనర్ బాలుడు కానీ బాలిక కానీ ఉంటే కనుక వాళ్ళ సంతకం కూడాను సాక్షిగా చెల్లుతుంది. మరి తెలిసింది కదా వీలునామా పత్రంలో సాక్షి సంతకాలు అవసరమో లేదో, అలాగే ఎంతమంది సాక్షులు కావాలో ఏంటో. మరి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.